రైట్ వార్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమైనీ మరణించిన తర్వాత ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. ఇరాన్ అధికారులే ఆ పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ పోస్ట్లో ఏదో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక జియోనిస్ట్ రెజిమ్ బిగ్ మిస్టేక్ చేసిందని, ప్రతీకారం తప్పదని ట్యాగ్ చేసింది. అయితే ఈ పోస్ట్లో ట్యాగ్ చేసిన ఫోటో ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. రైట్, ఆ పోస్ట్లో కింద భాగంలో సైంటిస్టుల ప్రయోగం చేస్తున్నట్టు, అలాగే భూమి మీద రెపరెపలాడుతున్నటువంటి ఇరాన్ జెండా పక్కన ఐఆర్జీసీ కమాండర్లు మిసైళ్లను ఆపరేట్ చేసినట్టుగా ఉంది. ఇక పైన ఉన్నటువంటి ఫోటోలో ఇజ్రాయెల్ జెండాను తలకిందులు చేస్తూ ఇజ్రాయెల్ అంతా కూడా మిసైల్స్ దాడులతో అల్లకల్లోలంగా మారినటువంటి ఫోటోను యాడ్ చేశారు. మొత్తానికి ఖమైనీ సోషల్ మీడియాలో పోస్ట్ అయినటువంటి ఫోటోను చూస్తుంటే అణ్వాయుధం ఫైనల్ స్టేజ్లో ఉందనే అనుమానాలను రేకెత్తిస్తోంది. అంతేకాకుండా త్వరలో ఇరాన్ ఆర్మీ ఏదో బిగ్ డెసిషన్ తీసుకోబోతున్నట్టుగా అర్థమవుతోంది. రైట్, వార్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమైనీ మరణించిన తర్వాత ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. ఇరాన్ అధికారులే ఆ పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ పోస్ట్లో ఏదో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కనిపిస్తోంది. జియోనిస్ట్ రెజిమ్ బిగ్ మిస్టేక్ చేసిందని, ప్రతీకారం తప్పదని ట్యాగ్ చేసింది. అయితే పోస్ట్లో ట్యాగ్ చేసిన ఫోటో ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఆ పోస్ట్లో కింద భాగంలో సైంటిస్టులు ప్రయోగం చేస్తున్నట్టు, భూమి మీద రెపరెపలాడుతున్నటువంటి ఇరాన్ జెండా పక్కన ఐఆర్జీసీ కమాండర్లు మిసైల్స్ను ఆపరేట్ చేస్తున్నట్టుగా ఉంది. ఇక పైన ఉన్నటువంటి ఫోటోలో ఇజ్రాయెల్ జెండాను తలకిందులు చేస్తూ ఇజ్రాయెల్ అంతా కూడా మిసైల్స్ దాడులతో అల్లకల్లోలంగా మారినటువంటి ఫోటోను యాడ్ చేశారు. మొత్తానికి ఖమైనీ సోషల్ మీడియాలో పోస్ట్ అయినటువంటి ఫోటోను చూస్తుంటే అణ్వాయుధం ఫైనల్ స్టేజ్లో ఉందనే అనుమానాలను రేకెత్తిస్తోంది. అంతేకాకుండా త్వరలో ఇరాన్ ఆర్మీ ఏదో బిగ్ డెసిషన్ తీసుకోబోతున్నట్టుగా అర్థమవుతోంది.